నిజామాబాద్లో ఉన్నప్పుడు నేను దత్తాత్రేయ గారి దగ్గర పెరిగి ఉండకపోతే ఈ దేశంలో కనీసం నా టార్గెట్ 500 మంది బ్యూరోక్రాట్స్ అంటే ఐఏఎస్ వాళ్ళను ఉంచకపోతును పానంతో. ఆయన దగ్గర పెరిగిన ఆ ప్రభావం ఏందో తెలియదు కానీ 500 మందిని మాత్రం బతికించింది. ఆ కసి మాత్రం నాకు తగ్గలే ఇయాల్టికి అసలే తగ్గలే. ఈ బ్యూరోక్రాట్స్ ఆఫ్ ది కంట్రీ అండ్ ది బ్యూరోక్రాట్స్ ఆఫ్ ది సిస్టమ్ అండ్ సెటప్ ఆఫ్ డెమోక్రాటిక్ నామ్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇదే హెచ్ఎంటీవీ వాళ్ళు ఉద్యమం మొదలుపెట్టి 15 రోజులు తిరిగిన రాత్రింబవాళ్ళు ఎండనక వాననక జిల్లాలో 48 మండలాలు తిరిగినారు. కసి పసి పెరిగింది. అలా చెప్పినా ఏమని చెప్పానంటే ది బ్యూరోక్రసీ అండ్ ది పొలిటోక్రసీ ఇన్ దిస్ డెమోక్రసీ ఈజ్ ఇన్ డార్మెన్సీ ఆఫ్ అన్స్టిపులేటెడ్ టైం షెడ్యూల్ అండ్ ఫేట్. అంటే ప్రతి జీవి కూడా నిద్ర వస్తూ ఉంటుంది. ఒక్కొక్క దానికి లిమిటేషన్ పీరియడ్ లిమిటేషన్ ఉంటుంది. కానీ వీళ్ళకు మాత్రం లిమిటేషన్ పీరియడ్ లేదు. ఉంటే ఈ దేశంలో 5-year ప్లాన్ ఇనాగరేషన్ చేసిండ్రు. 5-year ప్లాన్ ఎగ్జిక్యూషన్ అనుకుంటున్నారు. కానీ ఒక అప్లికేషన్ నుంచి ప్రపోజల్ నుంచి ఇంప్లిమెంటేషన్, శాంక్షన్, ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్ ఇట్ టేక్స్ నాట్ లెస్ దాన్ 25 to 50 years. కాబట్టి 5-year ప్లాన్ అనేది ఒక జోక్గా మిగిలిపోయింది ఈ దేశంలో. ఏ పని మొదలుపెట్టినా ఒక మిలిటరీలో కానీ, ఒక ప్రజాస్వామ్యంలో కానీ, ఒక రోడ్డు కానీ, ఒక కాలువ కానీ, ఒక డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఒక కెనాల్ కానీ, ఒక ప్రాజెక్టు కానీ 50 ఏళ్లలో కూడా పూర్తి కాదు. కాబట్టి ఈ దేశంలో 50 ఏళ్ల ప్లాన్ పెట్టుకొని అప్పుడన్నా సరిగ్గా ప్లాన్ల ప్రకారం ఉంటాయి. ఇక దత్తాత్రేయ గారు ఉందని చెప్పాలి. ఢిల్లీ పోయినాం. జంతర్ మంతర్లా చలికాలం డిసెంబర్ నెల అటు ఇటుగా వచ్చిండ్రు. ఎక్కడికి మనకి ఇట్లా ఈ శతరంజులు పెట్టి మొదటిసారి పోయినాం. శతరంజులు కిరాయి తీసుకుంటే కింది మీదకి అయినాం. జంతర్ మంతర్లా ఎవరిని బండనియారు. కేవలం నల్గొండ బిడ్డలు, తెలంగాణ బిడ్డలు, జల సాధన సమితి పోరాట యోధులు వచ్చినప్పుడు అక్కడ పోలీసు వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఉంటది. అది కాల్దారి, అది వేలవెన్ను. ఇక్కడ ఫైరింగ్లు అవుతుంటే ఢిల్లీలో ఆదరించారు జల సాధన సమితి సభ్యులు. ఈడ కాల్దారి వేణువెల్లో తడుకు దగ్గర కాల్పులు జరిపి రైతులు చంపుతుంటే అయ్యాల ఉన్న ప్రభుత్వం ఎవరిదో మీకు ఎరికే అక్కడ ఆదరించారు. అక్కడి పోలీసు ఎంత ఆదరణ అంటే మొదటిసారి దసరా నాడు బయటికి వెళ్ళాం. ఏమని చెప్పి కలియుగ పాండవ తరం. అయ్యా ఇవాళ దసరా అంటే తాగి తందనాలు ఆడటం, బిర్రుగా తినటం, మెసలకుంట పండటం. అయితే దసరా అట్టబుట్టలే. దసరా నాడు పాండవులు పాత బట్టలతోటి శమి వృక్షం జమ్ము చెట్టు ఎక్కి ఆ చెట్టు మించి ఆయుధాలు దించి అట్లా బయటికి వెళ్ళరు. అందుకని జల సాధన సమితి మొదటిసారి ఢిల్లీ యాత్ర దసరా నాడు బయలుదేరినాం. రైల్లోకి బయలుదేరినాం. రైల్లో టికెట్లు తీసుకోమని చెప్పినాం. అక్కడి నుంచి ఎట్లా అని ఢిల్లీకి పోతే ముందల్నే అక్కడ గురుద్వారా, బంగ్లా సాహిబ్ గురుద్వారా ఉంది, ఇంకో గురుద్వారా ఉంది. వాళ్ళకు ముందల్నే రాసి పంపినాం. మేము వస్తున్నాం, జర మమ్మల్ని ఆదరించి జర కూర్చోనికి, జర ఉండనికి, జర మాకు ఏర్పాట్లు చేయండి అని ఒక గురుద్వారా దగ్గరికి పోయినాం ఢిల్లీకి. ఆ గురుద్వారా దగ్గర పోగానే వాళ్ళు రమ్మన్నారు. త్రిశూలాలు పట్టుకున్నారు. లోపలి పోయి పర్మిషన్ అడిగి వస్తామని లోపలికి పోయేసరికి మన ఊరోళ్ళం ఎట్టుంటామో మీకు ఎరికేగా. మనోళ్ళు దివిటీలు తీసిర్రు. బయట అగ్గిపెట్టెలు గీసిర్రు, దివిటీలు వెలిగించారు. ఇక గురుద్వారాల నుంచి ఉరుకొచ్చి అరే అని ఉరుకొచ్చేసరికి మనోళ్ళు దివిటీలు బిర్రుగా నడుస్తున్నాయి ఆగకుండా. ఇక అప్పుడు దండం పెట్టి బయటకు వచ్చినాం. పోలీసు వాళ్ళు వచ్చి మీ పని ఇది కాదన్నారు. ఢిల్లీ పోలీస్ రెస్పాన్సిబుల్ పోలీస్. ఢిల్లీ పోలీస్ ఈజ్ మోర్ రెస్పాన్సిబుల్ దాన్ ది స్టేట్ పోలీస్ అండ్ ది డిస్ట్రిక్ట్ పోలీస్. వచ్చి కూర్చొని మాట్లాడి అప్పటికే కమిషనర్ ఆఫ్ పోలీస్ న్యూఢిల్లీకి
మేము వస్తున్నాం అని మేము నోటీస్ సర్వ్ చేసినాం. ముందరనే నోటీస్ సర్వ్ చేస్తా జలసాధన సమితి, మేము ఇది చేస్తున్నామని నోటీస్ సర్వ్ చేస్తాం, కలెక్టర్కి సర్వ్ చేస్తాం, ఈ చీఫ్ సెక్రటరీకి సర్వ్ చేస్తాం, కాపీసు డీజీపీలకు ఎస్పీలకు మార్క్ చేస్తాం. న్యూఢిల్లీ కమిషనర్ కూడా మేము వస్తున్నాం, ధర్నా చేస్తున్నాం, జంతర్ మంతర్కి వస్తున్నాం, 3 రోజుల వీళ్ళని కలుస్తామని ముందరనే అడ్వాన్స్ నోటీస్ సర్వ్ చేసినాం. పర్మిషన్ ఇవ్వకపోని మనం ఆట ఆడుకోవటానికి పోవటంలే, పాటలు పాడటానికి పోవటంలే, ధర్నా చేయటానికి పోతున్నాం, ర్యాలీలు చేయటానికి పోతున్నాం, కలవటానికి పోతున్నాం, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయ అక్రమాల్ని చూపెట్టడానికి పోతున్నాం. 3 బస్సులు ఏర్పాటు చేసి బస్సుల నిండా నింపిర్రు, తీసుకొచ్చి బంగ్లా సాహెబ్ గురుద్వారా దగ్గర పెట్టి ఈడ మీరు కడుపు నిండా తిండ్రి, ఈ లోపల కమిషనర్ ఆఫ్ పోలీసుని కలిసి రారి. ఈ రకంగా ఢిల్లీ పోలీస్ सहकारम इच्छिन्रु एप्पुडु कूडा ఢిల్లీలో अरे ये है क्या है इसका हाल, इस देश में नौजवान है ऐसा, ये लोग कल ये नौजवान कल देश के लिए लड़ेंगे कैसे, और देश के बाउंड्रीज जो है उसका प्रोटेक्शन कैसा होगा, नौजवान का हाल ऐसा है, ये देश की हाल అని చెప్పిరు. ఇది ఎక్కడెక్కడ చూసారు పోలీసులు కానీ ఊర్లలో కానీ ఎక్కడికి వచ్చినా అడగ గందరగోళమైంది. అట్లనే బండారు దత్తాత్రేయ గారు ఏదైతే ప్రధానమంత్రి కల్పించిన తర్వాత ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ అండ్ ది హిస్టరీ ఆఫ్ ది రైల్వే మినిస్ట్రీ ఫ్రీ పాసులు ఇప్పించారు. దేనికి ఢిల్లీ నుంచి బర్త్లలో పండుకొని వచ్చే ఫ్లోరోసిస్ విక్టిమ్స్ కి ఇంతవరకు ఎవరు కూడా ఈ పని చేయలేదు. విచిత్రం అయ్యాల దత్తాత్రేయ గారు ప్రధానమంత్రిని పార్లమెంట్ లో కల్పించారు. 2 నిమిషాల అపాయింట్మెంట్, ఇట్ వెంట్ ఆన్ బియాండ్ 22 minutes. 2 నిమిషాలు కాగానే సెక్యూరిటీ వాళ్ళు ఊరుకొచ్చారు. టైం హోగా సబ్ టైం హోగా. వాజ్పేయి గారు ఇట్టిట్ట చెయ్యూపి ఇట్ట సైగ చేశారు, అట్టనే పోయిర్రా అంత విన్నారు. ఎక్కడికి ఆ రాత్రి కూడా మళ్ళీ దత్తాత్రేయ గారు వచ్చారు. అందరం చలికి పండుకొని ఉన్నాం. చలికి పండుకొని ఇక్కడ ఓపెన్ గ్రౌండ్ జంతర్ మంతర్, ఎందుకంటే అది చారిత్రకమైన స్థలం. అది అక్కడ యాప చెట్లు, జలసాధన సమితి అధ్యక్షులు యాప చెట్లు, ఆ యాప చెట్లు ఎప్పుడు ఎండాకాలం చల్లంగా నీడిచ్చేది, వానకాలం అది జర నీడిచ్చేది, చలికాలం వెచ్చగుండేది. ఆడ పండుకున్నాం, ఇది చేసినాం. దత్తాత్రేయ గారికి ధన్యవాదాలు. ఆయనకు ఫోన్లు వచ్చినాయి నల్గొండ ఎంపీ నుంచి, ఏమని చెప్పి అసలు ఎందుకు కల్పించినావు, మనం అధికారంలో ఉన్నాం, మనం కల్పించొద్దు కదా, ఎందుకు కల్పించినామని కూడా ఫోన్లు వచ్చినాయి. మళ్ళా రాష్ట్రపతిని కలిసేది ఆలస్యమైంది. అంతవరకు మేనేజ్ చేసారు తెలంగాణ నాయకులు, కానీ పనిని ఆపరు, పోరాటాన్ని ఆపరు. ఇకపోతే నిన్న మొన్న నాకు తెలియదు, ఒకటి మాత్రం ఇది చెప్పాలి. ఎందుకంటే ఇవాళ రేపు కేకులు లెక్క స్టేకులు నడుస్తున్నాయా లేదా, స్టేకులు అంటున్నారా లేదా, అంటున్నారా లేదే, అంటున్నారా? అయ్యాల నాకు నేను టీవీ చూడలే, రాత్రి 1 గంటకు మేలుకొచ్చింది. నిన్న రాత్రి కాక నిన్న రాత్రి స్టేకుల మీద రాయటం మొదలు. ఈ స్టేకులు దేంట్లో ఉంటాయి స్టేకులు? పేకాటలు ఉంటాయి. దేంట్లో ఉంటాయి? పేకాటలు ఉంటాయి, స్టేకులు. మరి ఈ స్టేకులు అనేది ఆడ ఒక అబ్జెక్షనబుల్ వర్డ్. ఇది ఎప్పుడు మొదలైందంటే మన 2009 తర్వాత ఎప్పుడైతే లోక్సత్తా నాయకుడు ఐఏఎస్ ఆఫీసరు ఢిల్లీకి పోయి పిఎం కలవగానే స్టేకులో మొదలైంది. మరి నువ్వు స్టేక్ హోల్డర్ కి ఓనర్ కి there is lot of variance. We are here as the owners of the landed properties which are inherited ancestral properties. కాబట్టి ఈ అనువంశికంగా వంశపారంపర్యంగా సంక్రమిస్తున్న ఆస్తికి మనం వారసులం, మనం స్టేక్ హోల్డర్లం కాదు. స్టేకులు ఎవడు పెడతాడు? కొంత ఇన్వెస్ట్మెంట్ ఏర్పాటు చేసినోడు స్టేక్ పెడతాడు. దాని నుంచి ఏం ఆశిస్తాడు? మల్టీఫోల్డ్ మేనిఫోల్డ్ బెనిఫిట్స్ ఆశిస్తారు. కానీ ఇక్కడ మేము మల్టీఫోల్డ్ మేనిఫోల్డ్ బెనిఫిట్స్ ఆశించడంలే. వీఆర్ ఎక్స్పెక్టింగ్, వీఆర్ డిమాండింగ్ ది లెజిటిమేట్ షేర్ ఇన్ రివర్ వాటర్ టు ద ట్యూన్ ఆఫ్ 75% ఇన్ మదర్ రివర్ కృష్ణ అండ్ 80% ఇన్ మదర్ రివర్ గోదావరి. కాబట్టి ఈ రకంగా పోరాటం చేసుకుంటూ వస్తున్నాం.